రొక్కం కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీస్ చర్యలతో కేంద్ర మంత్రులు, నేతలు తమ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను డిలీట్ చేశారు. మరోవైపు ఏఐ అంటేనే అనుమూల ఇంటెలిజెన్స్ అంటూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. గచ్చిబౌలి 400 ఎకరాల వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ చెప్పారు. 2 రోజుల్లో భారీ భూ కుంభకోణం బయటపెడతానంటూ కేటీఆర్ సంచలనం రేపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి జితేందర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని గౌడ్ గారు, మరి కాసేపట్లోనే బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా జితేందర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ మీ ప్రభుత్వం మీద జరిగినటువంటి పరిస్థితి, ఏకంగా కొన్ని వీడియోలు జాతీయ స్థాయిలో కూడా సర్క్యులేట్ అయ్యాయి. అందరూ కూడా పర్యావరణ వేత్తలు అంటూ ముందుకొచ్చి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి, కొంతమంది అయితే శాపనార్థాలు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఏంటి. ఇప్పుడు ఒక్కొక్కరుగా కొన్ని ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తున్నట్టు సిచ్యువేషన్ తెలుస్తుంది. ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ఇదంతా అబద్ధ కల్పనండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ ని మేము ఇంప్లిమెంట్ చేసినాం. మేము మా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2374 ఎకరాల భూమి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన విషయం వాస్తవం కదా. మరి అదేవిధంగా మరి ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేసి మరి ఐఎంజీ వాళ్ళ చేతులకు వెళ్లకుండా గడిచిన 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా వీళ్ళు దాన్ని 10 సంవత్సరాలు దాదాపుగా మరి ఎక్కడ కూడా కోర్టులో వీళ్ళు సరైనటువంటి అడ్వకేట్స్ పెట్టకుండా, దాన్ని రిప్రజెంట్ చేయకుండా మరి వదిలేసిన ఘనకీర్తి మరి వీళ్ళది, మరి ఈ బీఆర్ఎస్ వాళ్ళది కాదా. మరి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 400 ఎకరాల అన్యాకాంతం అయిపోతుంది కాబట్టి దాన్ని గట్టిగా ఫైట్ చేసి మరి ఈ రోజు సుప్రీంకోర్టుని తీసుకొచ్చిన దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఆ రోజు మరి కోర్టు ఏమన్నది, ఈ భూమిని మీరు ప్రభుత్వ భూమిగా ప్రకటించినప్పుడు ప్రభుత్వం పని ఏంటండి, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకొని మరి అది ఒక మనకున్నటువంటి సంస్థ గొప్పచెప్పడం జరిగింది. దాన్ని మరి అది కాపాడడం కోసమే చేసినాం. కానీ ఈ రోజు హర్షించదగ్గ విషయం ఈ రోజు అది మరి ప్రజలంతా హర్షించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అక్కడ దాని ఎంత మరి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ దాన్ని పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసి ఏదో గోబల్ ప్రచారం చేసి మరి దాన్ని ఎందుకు కాపాడలేకపోయినండి? 10 సంవత్సరాలు వాళ్ళకి ఎందుకు పట్టిందండి అది? మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ విషయంలో పనిచేసిండ్రు, మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయం పనిచేసిండ్రు. మరి దాన్ని కాపాడి మేము ప్రజలకు అంకితం చేయడానికే ఉన్నాం. కానీ ఈ రోజు ఉద్యోగాలు కావాలి, మరి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. గడిచినటువంటి 10 సంవత్సరాల ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాలను పోలేదు. మరి ఇప్పుడు ఈ రోజు 14 నెలల్లో దాదాపుగా 57,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాము. మరి ఈ రోజు ఉద్యోగాలు కావాలి, ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వాళ్ళు దాదాపుగా 55% మరి ఈ రోజు యువకులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు కావాలంటే మరి పెట్టుబడులు రావాలి, కంపెనీస్ రావాలి, మరి చేయాలంటే ఆ విధంగా ఉండాలి కదా. ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం తప్ప ఇంకా వేరే వ్యవహారం ఏమీ లేదు కదా అండి అక్కడ. రైట్ ఓకే. పావని గౌడ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు ఈ భూములకు సంబంధించి అన్ని కూడా డిలీట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, ఏం చెప్తారు? ఈ భూముల వ్యవహారంలో వెనకాల ఉన్నది బీఆర్ఎస్, బీజేపీ అంటుంది కాంగ్రెస్, ఒప్పుకుంటారా? అందరికీ నమస్తే అండి. ఇప్పుడు వెనకాల ఉన్నది బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అనడము, వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి 100 రోజులల్లా 420 హామీలు, 6 గ్యారంటీలు, ఏవో మాటలు చెప్పిందండి. ఇప్పుడు లగచర్ల భూముల దగ్గరికి వచ్చినా కూడా బీఆర్ఎస్ వాళ్ళే వెనకాలండి నడిపించిండ్రు అని అన్నారు. హైదరాబాదితుల దగ్గరికి వచ్చిన దగ్గరికి కూడా బీఆర్ఎస్ వాళ్ళే వెనుకుండి నడిపించిండ్రు అని అన్నారు. మూసీ దగ్గరికి పోతే కూడా బీఆర్ఎస్ వాళ్ళే వెనుకుండి నడిపించిండ్రు అని అన్నారు. వీళ్ళు అబద్ధమే సిగ్గుపడేలా, అబద్ధం కూడా సిగ్గుపడుతుంది వీళ్ళు ఆడే అబద్ధాలకు. అక్కడ నెమల్లే లేవన్నారు, అక్కడ అడవులే లేవన్నారు, అసలు ఆ చెట్లు చిన్నగా పెరిగితే అడవిగా మారుతుందని వాళ్ళే అన్నారు. ఇప్పుడు మళ్ళా మేము ఇది మొత్తం ఏకో పార్క్ గా చేస్తామనేసి వాళ్ళే అంటున్నారు. 400 ఎకరాలు కాదు 2,000 ఎకరాలకు చేస్తాము అది అని చెప్తున్నారు. ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత
భూదందాల కోసం గద్దల్లాగా వాలి ఎక్కడ పడితే అక్కడ దాహం తీర్చుకోవడానికే చూస్తున్నారు తప్ప ఏం లేదండి. ఇప్పుడు హెచ్సియు నిరసనల ప్రతి విద్యార్థి సంఘము, ఎన్ఎస్యుఐ వాళ్ళ కాంగ్రెస్ విభాగానికి చెందిన ఎన్ఎస్యుఐ కూడా పాల్గొన్నది, బీజేపీకి చెందిన ఏబీవీపీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం చేయలేదు, అసలు విద్యార్థులే గారు అనేసి వాళ్ళ మీదకి లాఠీ ఛార్జీలను పోలీసులను పంపించి లాఠీ ఛార్జీలను కూడా చేపించడం జరిగింది. ఇప్పుడు జితేందర్ అన్న గారు మాట్లాడిండ్రు, ఏమని మాట్లాడిండ్రు, 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేదు కేసీఆర్ గారు అని అంటున్నారు. 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము. 57,000 ఉద్యోగాలు మీరిచ్చిండ్రు అని చెప్పుకుంటున్న ఉద్యోగాలు కూడా మేమిచ్చిన ఉద్యోగాలు అవి. మేము నోటిఫికేషన్ లేచి మేము ఎగ్జాములు రాపించి మేము నియామక పత్రాలు ఇయ్యలేకపోయినాం చూడండి. ఆ నియామక పత్రాలు మీరిచ్చుకొని మేమిచ్చినామని చెప్పుకుంటున్నారు చూడండి. ఆ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి. ఐఎంజీ భూములు పోతున్నాయి, కంపెనీకి పోతున్నాయి, మేము అడ్డుపడ్డాం అని చెప్తున్నారు కదా వీళ్ళు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత కొట్లాడింది, ఏం చేసింది దాని చుట్టూ. అయితే పావని గౌడ్ గారు, కమింగ్ టు అవర్ సబ్జెక్ట్, అసలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి ఫోటోలు, నెమర్లు కనిపించడం, జింకలు కనిపించడం, అవి చనిపోయినట్టు చూపించడం, ఇవన్నీ చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా షేర్ చేసినటువంటి సిచ్యువేషన్. ఏంటి అవి నిజమా? మీకు క్లారిటీ ఉందా? నిజమేనా అవి? నిజమేనండి. హెచ్సియు ఆ యూనివర్సిటీ ముందటికెళ్ళి జింకలు ఆహారం దొరకక ఆ చెట్లను మేస్తున్నాయి కూడా మేము చూపించినామండి. నిజమే, జింకలు కూడా కుక్కల దాడికి చనిపోయిన జింకలు కూడా మేము చూపించినాం కదా, అవి కూడా నిజమేనండి. అన్ని ఏఐ అనడం అంటే హాస్యాస్పదమేనండి. అంటే ఉన్నది లేనట్టుగా చెప్పడము, లేనిపోని హామీలను, కళ్ళపుల్లి మాటలను చెప్పడము కాంగ్రెస్ వాళ్లకు బెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇది కూడా లేనిదే చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అనేసి కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. అంటే అన్ని నిజాలు కాకపోతే ఇన్ని నిజాలు కాకపోతే సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటది? సుప్రీంకోర్టు ఎందుకు మొట్టికాయలు వేస్తుంది? దేశ ప్రపంచంలో ఉన్న అది పర్యావరణ ప్రేమికులు ఎందుకు పెట్టేస్తారు? వాళ్ళ మీద కూడా కేసులు పెడతామనేసి వీళ్ళు పెట్టడం జరిగింది. ఇదంతా ఫేకు, కల్పితము, వీళ్ళంతా చేసుకుంటున్నారు తప్ప బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు. పర్యావరణ ప్రేమికులు అందరూ కలిసి మూకుమ్మడిగా యుద్ధం చేయడం బట్టి విద్యార్థుల యుద్ధము, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మా అడవులు, మా వన్యప్రాణులు ఇవన్నీ కాపాడాలి, మా హెచ్సియుకి సంబంధించిన భూమి మాకే కావాలని కొట్లాడటం వల్లనే వీళ్ళు. ఒక్కటి క్లారిటీ ఇవ్వాలి పావని గౌడ్ గారు, అది హెచ్సియు భూమా లేదంటే అటవీ శాఖ భూమా? అది అడివా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమా? రెండు చెప్తున్నారు. ఆ విషయం మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగాలండి. హెచ్సియు భూమా, అడవికి సంబంధించిన భూమా, ఇందిరాగాంధీ మీరు ప్రస్తావించారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా పావని గౌడ్ గారు, మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నా. మీరు పదే చెప్తున్నారు. అంటే కేటీఆర్ గౌడ్ గారు అన్నారు అధికారంలోకి వస్తే మేము ఎకో పార్క్ కింద మారుస్తాం అన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళు కూడా మారుస్తాం అని అంటున్నారు. కాకపోతే పదే అడవిని ప్రస్తావించడం వల్లే కదా అడవిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిచేస్తుంది, వన్యప్రాణులు చచ్చిపోతున్నాయి, నెమళ్ళు అరుస్తున్నాయి, ఈ రకమైనటువంటి అన్ని సర్క్యులేట్ చేయడం వల్లే కదా నేషనల్ ఇష్యూ కూడా అయినటువంటి సిచ్యువేషన్. పదే పర్యావరణ వేత్తల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. నిజంగా అదంతా అడవేనే? అంత పెద్ద అడవి ఉందా? ప్రభుత్వ భూమే అండి, ప్రభుత్వ భూమే. మరి వీళ్ళెందుకు చేయలేకపోయినరు? హెచ్సియుకు వీళ్ళెందుకు చేయలేకపోయినరు? ఇందిరాగాంధీ హయాంలో 2,000 ఎకరాలు ఇచ్చినాము అని చెప్పిండ్రు కదా. హెచ్సియుకు వీళ్ళెందుకు పట్టా చేయలేకపోయినరండి కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు చెట్లుంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లుంటే నరికేసుకుంటా పోతారా అండి? 400 ఎకరాల భూమిలా చెట్లు పెరగడానికి ఎంత సమయం పడుతుందండి? వృక్షాలు పెంచాలి, వృక్షాలను రక్షించుకోవాలనేసి మనం రోజు ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాం కదా. హరితహారం తోటి కేసీఆర్ గారు వనాలను పెంచితే ఈయన హరిత సంహారం తోటి చెట్లను నరకడమే పెట్టిండ్రు. నెమళ్ళు, జింకలు ఇప్పుడు ఎక్కడ చెట్లు పెరిగితే అక్కడికి వచ్చుంటాయి, అది కామను. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? అది అడవి కాదు, అడవి ప్రాంతమే కాదు, అసలు అలా చెట్లే లేవు. 100 ఎకరాల భూమిని 2 రోజులల్లా చదును చేసిండ్రండి. సుప్రీంకోర్టు అడిగింది కదా అండి, చెట్లు ఎట్లా కూల్చేస్తారు, చెట్లు ఎట్లా నరికేస్తారు, వాటికి మూగజీవులకు వాటికి స్థలం ఎక్కడ ఉంటది అనేసి సుప్రీంకోర్టు ఓకే పావని గౌడ్ గారు. జితేందర్ గారు ఒకవేళ ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకోవాలనుకున్నా, లేదంటే ప్రభుత్వం అమ్మాలని చూసింది, ఆ భూమిని తద్వారా ఆదాయం సంపాదించుకోవాలని చూసింది అన్నా కూడా ఎందుకు ఆ భూమిని చదును చేయాల్సినటువంటి అవసరం ఏముంది?
చాలా మంది అంటున్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం అమ్మాలి అనుకుంటే ఆ రకంగానే ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత విక్రయించి ఉంటే వేలంలో అయిపోయేది కదా. ఈ రకంగా ఎందుకు ప్రభుత్వం బుల్డోజర్లను తీసుకొచ్చి ఆ చెట్లన్నీ కూల్చి ప్రభుత్వమే ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది, ఇదంతా ఒక హైడ్రామా అయిపోయింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఒప్పుకుంటారే? చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ఇష్యూ అవుతుందని ఎందుకు అనుకుంటారండి? ఆల్రెడీ యూనివర్సిటీకి 397 ఎకరాలు అనేది చంద్రబాబు నాయుడు గారు పక్కన ఇవ్వడం జరిగింది. ఈ 400 ఎకరాలు బిల్లీరావు గారికి ఐఎంజీ సంస్థ స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వ భూమి కాబట్టి స్వాధీనం చేసుకోండి మీరు దాన్ని అని చెప్పడం వల్ల ఈ రోజు 178 కోట్ల పెట్టుబడులు వచ్చినాయండి. మరి పెట్టుబడులు వస్తే ఉద్యోగాల కోసం కల్పన కోసమే కదా చేయాల్సింది. ఇప్పుడు అదే స్వాధీనం చేసుకోవచ్చు, కోర్టు ఆదేశాల ప్రకారం స్వాధీనం చేసుకోవచ్చు, కానీ ఎందుకు ప్రభుత్వమే అక్కడ చెట్లు కూల్చాల్సిన పనే ఉంది అని మీరు ఒక సంస్థకి ఏదైనా ఒక సంస్థకి కేటాయించినప్పుడు పెట్టుబడుల కోసమో ఉద్యోగ కల్పన కోసం ఒక పెద్ద సంస్థకు కేటాయించినప్పుడు ఆ సంస్థే చూసుకునేది కదా అక్కడ వ్యవహారాన్ని. ప్రభుత్వం ఎందుకు ముందస్తుగా వేలం గానీ లేదంటే ఏదైనా సంస్థ కేటాయించుకోవడానికి చెట్లు కూల్చాల్సి వచ్చింది? వేలం ఇవ్వలేదండి. వేలం ఎక్కడ ఇచ్చారండి? ఇప్పుడు అక్కడ మాకున్నటువంటి ఒక సంస్థకు హ్యాండ్ ఓవర్ చేయడానికి మనము దాన్ని క్లీన్ చేయడం తప్ప ఇప్పుడు అక్కడ మనకు ఎవరైనా దాన్ని స్థలం చూస్తేనే కదండి ఏ కంపెనీ అయినా కూడా తీసుకోవడానికి ముందుకు వస్తుంది. పెట్టుబడులు వచ్చినప్పుడు ఆ పెద్ద పెద్ద సంస్థలు వచ్చి స్థలం ఎక్కడ ఉందంటే అడిగి మాకు ఇస్తే మేము ఎక్కడ పెట్టుబడులు పెడతాము? మరి అక్కడ మన కంపెనీస్ ఎట్లా వస్తాయి, ఎక్కడ పనిచేస్తాయండి? ఇప్పుడు సోదరి చెప్తూ మేము హరితహారం చేసినామని చెప్తున్నది. కాళేశ్వరంలో 7,000 ఎకరాల ఉన్నటువంటి భూమిలో అనేక లక్షలాది వృక్షాలను నేలకూర్చిండ్రు, మల్లన్న సాగర్ దగ్గర నేలకూర్చిండ్రు. మరి ఇలా హరితహారం అని ఎక్కడ చేశారండి? 2 ప్రాజెక్టులు కడితే కూలేశ్వరం కట్టింది, అది కూలిపోయింది. అది 1,02,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కూలిపోయింది. అక్కడ వందలాది ఉన్నది ఇద్దరే, ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. అదే ఇప్పుడు ఈ రోజు ఆ కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చి అక్కడ 7,000 ఎకరాల భూమిని చదును చేశారండి. కొన్ని 100 లక్షల చెట్లు చేమలు ప్రజలంతా మల్లన్న సాగర్ లో ఇప్పటికీ ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వలే, నానా రకాలుగా మనుషులు ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు చేయలేదా అంటే చేసిరు కదా. ప్రభుత్వం పరంగా ప్రభుత్వం ఏం చేసింది? ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? 14 నెలలు కాలేదు, ఈ రోజు ఓపికనే లేదు వాళ్లకు. 10 సంవత్సరాలు అనేక రకాల విధ్వంస కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యేలను లాక్కోవడము, రకరకాల ఇబ్బందులు పెట్టడము, మా పిసిసి అధ్యక్షుడు గారు రకరకాల ఇబ్బందులు పెడితే అన్ని రకాలుగా ఓర్చుకున్నాము. ఆ రోజు మా ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు మేము కోర్టు పోలేదు, ఏది చేసినా కూడా మేము ఓర్చుకున్నాం. సరే ప్రభుత్వ పరంగా ఏమైనా చేస్తున్నారు కదా అని. ఈ రోజు 14 నెలలు కాలేదు, అప్పుడే దాడులు చేయడం మొదలుపెట్టి 14 నెలల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాం కదండి. ఈ రోజు మహిళల కోసం ఫ్రీ బస్ పెట్టినాము, ఉద్యోగాల కల్పనలో ఉద్యోగాలు. ఇప్పుడు సోదరి అన్నట్టుగా ఇప్పుడు మహాలక్ష్మి దాంట్లో ఉచిత సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, రైతు భరోసా ఇచ్చినాము, చేయూతనిచ్చినాము, 1వ తారీఖు రోజు సాలరీస్ ఇచ్చినాము, గృహజ్యోతిలో 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇండ్ల కోసం 5 లక్షల చొప్పున వాళ్ళకి అది ఇస్తున్నాము, యువ వికాసం కోసం ఈరోజు 5 లక్షల కోట్లు ఇస్తున్నాము. మరి పెట్టుబడులు రావాలి, ప్రభుత్వం నడవాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి, ఉద్యోగాలు రావాలి. మరి భూమిని సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయడం తప్పంటే ఎలా అండి? మరి ఓపికనే లేదు వీళ్ళకి ప్రభుత్వం చేస్తున్న దానికి. ఈ రోజు ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టులో ఫైట్ చేసి తీసుకొచ్చిన దానికి మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి కాంగ్రెస్ పార్టీని. ఎంతసేపు విమర్శలు చేయడం తప్ప ఇంకెక్కడ ఉందండి? బీజేపీ వాళ్ళకి కూడా ఏం దొరకట్లేదు, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం దొరకట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళని ఈ రోజు చీకొట్టిన వాళ్ళ ప్రజలంతా. ఈ రోజు మాకు చేసే పనిలో ఈ గత 14 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాము. ఈ రోజు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తున్నాము. ఇవన్నీ పూర్తి అయిపోతాయి, సంస్థలు వస్తాయి, అందరికి ఉద్యోగాలు వస్తాయి, మా నిలువ నీడ లేకుండా పోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు పుట్టగతులు ఉండే రాబోయే కాలంలో మా ప్రభుత్వం రాదు, ఇక 30 సంవత్సరాలు రాదు. చెప్తుంటే వినాలా అండి? ఇన్ని అబద్ధాలు చెప్తుంటే వినాలండి. నేను ఓపికగా కదా తల్లి, నువ్వు కూడా ఓపికగా నీ సమయం వచ్చినప్పుడు. 6 గ్యారెంటీలు ఎక్కడ వచ్చినాయి అన్న? 6 గ్యారెంటీలు ఎందుకు రాలేదు? ఎక్కడ రాలేదు తల్లి? గ్యాస్ సిలిండర్ ఎవరికి వచ్చిందన్న? అరే అప్లై చేసుకున్నా 2,500 ఎవరికి వచ్చినాయి అన్న? రైతు భరోసా ఎవరికి వచ్చిందన్న? 2 లక్షల రూపాయలు ఎంతమంది రైతులకు జరిగిందన్న? కౌలు రైతులకి ఎంత మందికి ఇచ్చిండ్రన్న? రైతు కూలీలకు ఎంత మందికి ఇచ్చిండ్రన్న?
25 లక్షల మంది పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం జితేందర్ గారు మనం కంప్లీట్ గా టాపిక్ డిబేట్ అవ్వద్దు. పవన్ గౌడ్ గారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా భూములు అమ్మలేదా? భూముల అమ్మకాలు మీరు చేస్తే కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికితే ఒక్క నిమిషం నా క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వాలి జితేందర్ గారు ఒక్క నిమిషం. మీరు పవన్ గౌడ్ గారు, మీ హయాంలో కోకాపేటలో 1 ఎకరం 100 కోట్లకు అమ్మితే తెలంగాణ పరపతి పెరిగిందని ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం భూములు అమ్ముతుంటే మొత్తం అమ్ముకుంటున్నారు, స్కామ్ చేస్తున్నారు, స్కీముల పేరుతో స్కాములు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. మీరు చేస్తేనేమో స్కీముల కోసం, కాంగ్రెస్ చేస్తే మాత్రం స్కాముల కోసం. అంటే ఎలా కుదురుద్ది? ఇప్పుడు 1 ఎకరానికి 100 కోట్లకు అమ్మి బ్రాండ్ ఇమేజ్ ని పెంచినామండి, రియల్ ఎస్టేట్ ను పెంచినామండి. ఇప్పుడు ఎకరా భూమికి 23 కోట్లు ఎట్లా తగ్గిస్తారండి? 23 కోట్లకి ఎట్లా తగ్గించి అమ్ముకుంటారండి వీళ్ళు కంపెనీలకు? బ్రాండ్ ఇమేజ్ తగ్గినట్ట హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్? కేసీఆర్ గారు చేసిండ్రు సంక్షేమ పథకాలంటే, కేసీఆర్ గారు దేశంలో లేని ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండండి. సకల జనులకు, సంబంధ వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చిండండి. ఒక ఇంట్లో ఒక వృద్ధుడు ఉంటే వృద్ధాప్య పింఛను 200 ఉన్నదాన్ని 2000 చేసిండండి. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల 1,16,000 రూపాయలు ఇచ్చిండండి. ఇంకా రైతు బంధు ఇచ్చిండు, రైతుకు రుణం మాఫీ చేసిండు, ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా ఇచ్చి ఆదుకున్నాడు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. ఏం పథకాలు ఇచ్చిండ్రంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 15 నెలలలో 16 నెలలలో మళ్ళీ పథకాల్లోకి వెళ్ళిపోతున్నారు. మన పాయింట్ ని డివైడ్ అయ్యి మళ్ళీ పథకాల్లోకి వెళ్ళిపోతున్నారు. పవన్ గౌడ్ గారు, జితేందర్ గారు, మీరు అడుగుతున్నారు కదా, అప్పులు చేసిండ్రు కేసీఆర్ గారు, భూములు అమ్మిండ్రు కేసీఆర్ గారు అని మీరే అంటున్నారు కదా. కేసీఆర్ గారు భూములు అమ్మిండ్రా, జాగలు అమ్మిండ్రా, అప్పులు చేసిండ్రా? అది దేవుడు ఎరుగు. 24 గంటల కరెంట్ ఇచ్చిండండి, 24 గంటలు నీళ్లు ఇచ్చిండండి. పంటలు ఎప్పుడన్నా ఎండినాయా 10 ఏళ్లలో? ఎక్కడన్నా ఎండిన పంటలను చూసినామా అండి? కరెంటు లేక కటకటని చూసినామా అండి? నిమిషంలో కూడా కేసీఆర్ తెలంగాణ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు కరెంటు వైర్ల మీద బట్టలు ఎండేసుకోవాలని చెప్పిండ్రు. ఎక్కడన్నా బట్టలు ఎండేసుకునే స్థితిని తీసుకొచ్చిండ్రా కేసీఆర్ గారు? ప్రపంచమే అబ్బుర పరిచేలా, అబ్బుర పడేలా ఎంత ఇమేజ్ ని పెంచిండండి. ఐటీని పెంచిండు, ఎగుమతులను పెంచిండు, దిగుమతులను పెంచిండు, అన్నపూర్ణ తెలంగాణ అని చూపించిండు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత విధ్వంసం గాని, వినాశనం గాని, ఏదన్నా సంక్షేమం చూస్తున్నామా అండి? 6 గ్యారంటీలు అయిపోయినాయి అంటారు జితేందర్ అన్న. 6 గ్యారంటీలు ఎక్కడైపోయినాయి అండి? ఎక్కడైపోయినాయి? ఎవరికి ఇచ్చిండ్రు? రైతుకు రుణం మాఫీ చేసిండ్రా? రైతు భరోసా? ఓకే జితేందర్ గారు ఆన్సర్ చెప్తారు. జితేందర్ గారు, సోదరికి బట్టలు ఆరేసుకోవాలనేది చంద్రబాబు నాయుడు అమ్మా, మే రాజశేఖర రెడ్డి గారు, మా రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. లేదు తప్పు మాట అమ్మా, నీకు ఇంకా రాజకీయంగా అవగాహన లేనట్టున్నది. చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకుంటారని చెప్పిండ్రు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటుని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతులకు సంక్షేమం కోసం, రైతులు సుఖశాంతులతో జీవించింది, రైతుల కోసం పనిచేసింది. పెద్ద ఎత్తున మహిళలు, బడుగు బలహీన వర్గాల కోసము పెద్ద ఎత్తున పనిచేసింది రాజశేఖర రెడ్డి గారు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో పరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రూపకంగా గడిచిన 10 సంవత్సరాలప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. ఆ రోజు అందరు సుఖశాంతులతో ఉన్నారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఇబ్బందులు దూరం చేసింది ఆ రోజు. మరి డాక్రా మహిళలు పావుల వడ్డీ రూపకంగా ఇచ్చిండ్రు. రైతులకు మరి అన్ని 24 గంటలు కరెంట్ ఇచ్చిండ్రు. రైతు సంక్షేమం కోసము అనేక రకాల పథకాలు ఇచ్చిండ్రు. డ్రిప్ ఇరిగేషన్ ప్రవేశపెట్టారు. జితేందర్ గారు మన టాపిక్ లోకి వస్తే ఏంటి, కోర్టుకు వెళ్ళినట్టున్నారు ప్రభుత్వం? ఎవరెవరైతే ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టారో, ఏ ఆధారిత పోస్టులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళినట్టున్నారు. ఏంటి అందరినీ అరెస్ట్ చేస్తారా? షేర్లు చేసిన వాళ్ళు, లైక్లు కొట్టిన వాళ్ళు? లేదండి, అబద్ధాల బతుకులండి వీళ్ళు. ఎంతసేపు అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం 1 సంవత్సరం అయిందండి, వచ్చింది ఒక చిన్న పిల్ల లాంటిది ప్రభుత్వం. ఈ రోజు సజెషన్స్, సలహాలు ఇవ్వాలండి. ఆయన పెద్ద మనిషిలాగా ఈ రోజు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ధనాన్ని పొందుతూ ఫామ్ హౌస్ లో వండుకుంటున్నాడు. ఇప్పుడు అపోజిషన్ పదవి తీసుకుంటూ అసెంబ్లీలకు వచ్చి సలహా సూచనలు ఇవ్వమని మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మంత్రులు అనేక సందర్భాలలో వాళ్ళకి రిక్వెస్ట్ చేసిండ్రు, కలిసిండ్రు, చెప్పిండ్రు రమ్మని.
మరి వచ్చి అసెంబ్లీలో వచ్చి మరి సలహాలు అయితే ఇప్పుడు చర్యలు తీసుకోవడం అంటే ఈ వీటికి సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకోవడం అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కదా జితేందర్ గారు మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టులకు వెళ్ళడమో లేదంటే కేసులు నమోదు చేయడమో మొత్తం అంతా డ్యామేజ్ జరిగిపోయి ఏం చేస్తే మాత్రం ఏం లాభం చెప్పండి ఇప్పుడు. అది కాదండి, అక్కడ ఏం జరిగిందండి? ఖాళీ కొన్ని ఉన్నటువంటి చిన్న చిన్న పిచ్చి మొక్కల్ని క్లీన్ చేసిండ్రు. అక్కడ చేసిన తర్వాత ఒక సమస్య వచ్చింది, విద్యార్థులు అబద్ధ భావంతో బయటకు వెళ్ళిండ్రు. కొంతమంది దానికి మరి వీళ్ళు వెనక నుంచి మరి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తగులుకున్నారు. దానికి అక్కడ ఏమైపోయింది, అది ఇష్యూని వీళ్ళు నేషనల్ వైజ్ గా వీళ్ళు చేసిండ్రు. రేపు పెట్టుబడులు ఎట్లా వస్తాయండి మన రాష్ట్రంలో? ఉద్యోగాలు ఎట్లా వస్తాయండి? రేపు పెట్టుబడులు రాకపోతే కర్మాలయాలు రావు, పరిశ్రమలు రావు, ఇండస్ట్రీస్ ఐటీ పార్కులు ఐటీ రాదు, ఐటీ సంస్థలు రావు. రేపు ఉద్యోగులకు మరి పిల్లలకి ఎక్కడి నుంచి ఉద్యోగాలు తెచ్చిస్తారండి? ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతారండి? ఈ రోజు ఈ రాష్ట్రము 18,500 కోట్లలో దాదాపుగా ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు అప్పులకు జీతాలకే అయిపోతున్నాయి. 506,000 కోట్లల్లో డెవలప్మెంట్ చేయాలి, మిగతా కార్యక్రమాలు చేయాలి. మరి ఈ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల్ని అప్పుల పాలు చేసేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసిండండి. 90,000 కోట్ల రూపాయల రెగ్యులర్ బడ్జెట్ తో ఇస్తే ఈ రోజు ఏం చేసిండండి? ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మీద పెట్టి ఈ రోజు 6,500 కోట్ల రూపాయలు అప్పుల ఇంట్రెస్ట్ కే కడుతున్నారు కదండి. ఈ రోజు ఎక్కడుందండి ప్రభుత్వం? ఎక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది? ప్రభుత్వానికి ఎక్కడ సరిగ్గా పని చేసుకుని ఇస్తుండండి? ఇక్కడ ఎక్కడుందండి? డబ్బులే లేవు కదండి. ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి 1,00,000 కోట్ల రూపాయలు కాలేజ్ కోలేశ్వరంలో కట్టి పాడు చేసేసిండు ఆయన. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఉపయోగించలేకపోతున్నాము. పావని గౌడ్ గారు పదే జితేందర్ అన్న అబద్ధాలు ఆడుతున్నారు. పదే అక్కడ మహావృక్షాలు ఉంటే వాటిని పిచ్చి మొక్కలు అన్నారు. ఇంకొకటి నిర్మలా సీతారామన్ గారే పార్లమెంట్ సాక్షిగా 4 లక్షల కోట్లు అనేసి ఆ తెలంగాణ అప్పులు అనేసి వాళ్లే నివేదిక ఇవ్వడం జరిగింది. మళ్ళా పదే 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసిండ్రు అని వీళ్ళు అంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇవ్వకుండా 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసిండ్రు. మరి వీళ్ళు పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, వేరే దేశస్తులు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెట్టాలి అని వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది అనేసి ఊరు వాడ దేశంలోనే ప్రపంచం తిరుగుకుంటా చెప్పింది ఎవరండి? అప్పుడు తెలంగాణ ఇజ్జత్ పోలేదా అండి? తెలంగాణ పెట్టుబడులు అక్కడ ఆగిపోవా అండి? ఎవరన్నా యజమానికి అప్పులున్నాయి అని పోతే రేపు బిడ్డ పెన్లో కొడుకు పెన్లో పెట్టుకుంటే అప్పులు పుడతాయా అండి? ఈ రాష్ట్ర యజమాని ఈయన కర్మగాలి అధికారం ఇస్తే ప్రపంచం మొత్తం తిరుక్కుంటా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, లంక బిందెలు అనుకున్నాం మట్టి బిందెలే ఉన్నాయి అనేసి ఆయననే కదా వ్యాఖ్యానించింది. ఇప్పుడు మళ్ళా ఏంటి వీళ్ళేం మాట్లాడుతున్నారు? మళ్ళా పెట్టుబడులు రావు, వీళ్ళు లొల్లీలు పెడుతున్నారు, వీళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎవరండి అడ్డుకట్ట వేసింది? తెలంగాణ రాష్ట్రాన్ని ఇమేజ్ ని పెంచింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అసలు వీళ్ళకు పాలన చేత కాదు. మరో పాయింట్ తీసుకుంటే పావని గౌడ్ గారు కేటీఆర్ గారు ఏంటి 2 భారీ భూ కుంభకోణాలు బయటపెడతానంటున్నారు. ఏంటవి ఏం జరగబోతుంది? వెయిట్ అండ్ సీ అండి. 2 రోజులల్లా బ్యాగులు మోసేటోళ్ళు ఒకరున్నారు జాతీయ పార్టీకి, ఇంకోలేమో చెప్పులు మోసేటోళ్ళు ఉన్నారు. ఇద్దరు దోస్తులు కలిసి ఏం చేస్తాండ్రు, ఏం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా నిండా ముంచబోతున్నారు అనేసి 2 రోజులలోనే మా కేటీఆర్ గారు బయట పెట్టబోతున్నారు. చూస్తూ రుచులు ఎందుకు అడుగుతున్నారండి? జితేందర్ గారు ఏం చెప్తారు? 2 భూ కుంభకోణాలు బయటపెడుతున్నారంట కేటీఆర్ గారు 2 రోజుల్లో. ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు పావని గౌడ్ గారు కూడా చెప్తున్నారు. ఏం కుంభకోణం అనుకుంటున్నారు? ఎవరు భూ కుంభకోణాలు బయట పెడతారో ఏమండి? మీరు ప్రపంచం అంతా చూసింది. కోవిడ్ పీరియడ్ లో జుగల్బందీ ఎవరితో ఉండేనండి? మోడీ గారితోని. ఆయన లైట్లు వెలిగించమంటే సీఎం గారు మన కేసీఆర్ గారు లైట్లు వెలిగించారు. ఒక ప్లేట్ తీసుకొని కొట్టమంటే సౌండ్ చేయమంటే చేసిండు. గల్లీలో కుస్తీలు, ఢిల్లీలో దోస్తీలు. వీళ్ళ సంగతి తెలియదా అండి? వీళ్ళు టోటల్ గా బీజేపీ వాళ్ళతో కలిసిపోయి కుమ్మక్కై పనిచేసారు కదండి. 10 సంవత్సరాలు వాళ్ళతో కలిసిండు కదా బీజేపీ. ఇప్పుడు మోడీ గారు గొప్ప నాయకుడు అని చెప్పింది కేసీఆర్ కదా, ఆయనే కదండి. వాళ్ళు కలిసి చేసింది వాళ్ళే కదా. ఈ రోజు మమ్మల్ని ఎట్లండి? బడే బాయ్ అనేది గౌరవ సూచకంగా ఒక ప్రధానమంత్రిని సంబోధించడం ఎలా తప్పైతే?
10 సంవత్సరాలు వినాలమ్మా, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా కదా. లేదు, ఇలా అయితే ఏం మాట్లాడతాను చెప్పండి. అవునండి, అవునమ్మా. ఇప్పుడు ఇక్కడ బడే బాయ్ ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వాలి ప్లీజ్. ఆయన కంప్లీట్ చేయనివ్వాలి. మీరు ఆగకపోతే నువ్వు కూడా మాట్లాడినప్పుడు నేను కూడా ఇలానే మాట్లాడతా. డిబేట్ చేసే సిస్టమ్ ఇట్లా కాదు సోదరి, ఇట్లా మాట్లాడ. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఇంతకు ముందు గడిచిన 10 సంవత్సరాలల్లా మోడీ గారు ఏ ఆదేశాన్ని ఇస్తే తూచా చెప్పకుండా పాటించిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి కూడా జుగల్బందీ వాళ్ళిద్దరు కలిసి 10 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయలేదండి. మరి ఆ రోజు హలో కంటిన్యూ జితేందర్ గారు. అయితే ఆ రోజు కలిసిమెలిసి పనిచేసింది వాళ్ళే కదండి. మాకు ఈ రోజు నేషనల్ పార్టీ అండి మాది. ఈ రోజు ఉన్న దేశంలో ఉన్నటువంటి 2 నేషనల్ పార్టీసే ఉన్నాయి, కాంగ్రెస్ ఒకటి, బీజేపీ ఒకటి. మాకు వాళ్ళకి జుగల్బందీ ఎందుకు ఉంటుందండి? విచిత్రంగా మాట్లాడుతుంది మా సోదరి. అరే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి ఇచ్చి ఎందరో త్యాగదనులు, గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు. ఒక్క విషయం జితేందర్ గారు, నేరుగా బీజేపీకి కాంగ్రెస్ కి దోస్తీ అనే కంటే కూడా రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కి దోస్తీ ఉంది. వారిద్దరూ కలిసి ఏదో చెయ్యబోతున్నారు అని అర్థం వచ్చేలా బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఒప్పుకుంటారా? 2 జాతీయ పార్టీలకు దోస్తీ అంటే కుదరదు. రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి దోస్తీ అంటున్నారుగా. చెప్పండి, ఇది బండి సంజయ్ గారు, కృష్ణారెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో దేశ స్థాయి నుంచి ఈ రోజు ఒక మంత్రులండి మాట్లాడుకోవడం జరుగుతుంటది. ఎట్లా దోస్తీ అవుతుందండి? మాకు వాళ్ళకి ఎక్కడ ఉంటదండి? మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మెజార్టీ రూపకంగా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో సహకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాలసీ ప్రకారంగా మాకు రావాల్సిన హక్కుల కోసము మేము రమ్మంటున్నాం వారిని. వారికి విభజన హామీల్ని తీసుకురావడానికి ప్రధానమంత్రిని కలిసినప్పుడు రమ్మంటున్నాము. విభజన అనేక హామీలు ఉన్నాయి. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, బయారం ఫ్యాక్టరీ ఉంది. మరి ఈ రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదే విధంగా 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. వీటి కోసం, పనుల కోసం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక కేంద్ర మంత్రితో మాట్లాడడం అనేది సహజంగా ఉంటది. అది దాన్ని అభూత కల్పనగా చూపించడం వీళ్ళు. ఓకే జితేందర్ గారు, మనం భారతీయ జనతా పార్టీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే. రవికుమార్ గారు, మొత్తం కంచె గచ్చిబౌలికి సంబంధించి భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ఏఐ చిత్రాలు సర్క్యులేట్ చేశారు. ఒక దుష్ప్రచారం ప్రభుత్వం మీద చేశారు అంటూ ప్రభుత్వం ప్రస్తుతం కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా ఆ ఫోటోలు, వీడియోలు ఏవైతే అప్పట్లో పోస్ట్ చేశారో అన్ని డిలీట్ చేస్తున్నారు. అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపణ గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి నిజమా? అవన్నీ ఏఐ చిత్రాలైనా? నిజంగా అక్కడ ఏం జరగలేదా? కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, ఏదైనా నిజం ఉంటేనే మనకు ఈ సోషల్ మీడియాలో కానీ, ముఖ్యంగా సోషల్ మీడియాలో నిజం ఉంటేనే వస్తుందండి, ఊరికేనే రాదు. అవి కాకుండా చాలా నిజమైన వీడియోస్ కూడా చాలా వచ్చినాయి. జింకలు చనిపోవడం, జింక పిల్లలు చనిపోవడం, పాములు హెచ్సి రోడ్లపైకి రావడం, హెచ్సి కాలేజీలలోకి రావడం, ఇవన్నీ నిజం కాదంటారా? సరే, ఇప్పుడు మిగతా వాటిపైన కొన్ని నెమళ్ళ అరుపులు అవన్నీ రావడం ఎంక్వైరీ చేస్తున్నారు అనుకుందాం, దాంట్లో ఏదో యాడ్ చేశారు అనుకుందాం. మరి మిగతావన్నీ నిజం కాదా? అక్కడ జింకలు ఉన్నాయి నిజం కాదా? అక్కడ పాములు ఉన్నాయి నిజం కాదా? జీవ వైవిధ్యం అక్కడ ఉంది, ఇన్ని రోజుల వరకు పెంపొందింది అక్కడ, అనేది నిజం కాదా? ఇవన్నీ నిజం కాదంటే ఇంకా వాళ్ళని ఏమని చెప్తాం? ఇప్పుడు నెమళ్ళు ఎక్కడైనా వస్తాయంట. కొంతమంది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలివైన వాళ్ళు, మేధావులు, కొంతమంది మొన్న ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ నెమళ్ళు వచ్చేస్తాయంట. మరి ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ నెమళ్ళు వచ్చేస్తే, మరి మీ గాంధీ భవన్ వెనుక కూడా ఖాళీ స్థలం చాలా ఉంది, మరి అక్కడ ఎందుకో రాలేదు నెమళ్ళు ఎందుకో? అంటే సమర్థించుకునే దానికి కూడా కొంచెం హద్దు ఉంటదండి. మరి దారుణంగా ఈ భూములు కొట్టేయాలన్న యావ తప్పితే నిజంగా అక్కడ జరుగుతున్న నష్టాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు, వీళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకో వీళ్ళకి ఎంత చెప్పినా కూడా దాని వెనుకనే పడుతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినాక కూడా మళ్ళీ కూడా అదే విధంగా మాట్లాడుతున్నారంటే, అంటే ఎందుకు అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి దీన్ని పంచుకుందామని చూస్తున్నారన్న ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది తప్పితే ఇక వేరే ఏం. అయితే రవికుమార్ గారు, గతంలో బీఆర్ఎస్ కూడా తెలంగాణలో చాలా భూములు అమ్మింది.
ఉదాహరణకు చెప్పుకుంటే కోకాపేటలో ఎకరం 100 కోట్లకు అమ్మడం కావచ్చు, అవి కాకుండా చాలా భూములు అమ్మినటువంటి పరిస్థితి. అప్పుడు ఈ స్థాయిలో ప్రొటెస్ట్ చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకు చేస్తుంది అని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దోస్తులు అంటున్నారు, వారికి మీకు ఒప్పుకుంటారా? శివగారు, కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ హయాంలో అమ్మినటువంటి ప్రతి ఒక్క భూమి పైన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. నేను స్వయంగా కోకాపేటలో జరిగినటువంటి భూముల అమ్మకాల పైన మేము మా ఆఫీస్, అంటే మాకు మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తే మా ఆఫీస్ ముందే ధర్నా కార్యక్రమం పెట్టినాం. మా బీజేపీ ఆఫీస్ ముందే ధర్నా కార్యక్రమం పెట్టినాం. బీజేపీ ఆఫీస్ ముందే పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయినారు. బీజేపీ ఆఫీస్ గేట్ బయటికి వస్తే అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయినారు. దాని గురించి అంటే అది అప్పుడు కేటీఆర్ గారు ఎంతగా పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కేసీఆర్ గారు ఎంతగా పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మమ్మల్ని గేటు కూడా దాటనీయకుండా అక్రమంగా మా నాయకులు ఏ విధంగా అరెస్ట్ చేశారు, మమ్మల్ని నేను కూడా అరెస్ట్ అయినారు, మమ్మల్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు కావాలంటే క్లిప్పింగ్స్ ఉన్నాయని పంపిస్తా. క్లిప్పింగ్స్ ఉన్నాయి, పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయని పంపిస్తాను. అంతేకాదు కోకాపేట భూములే కాదు, ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో ఎక్కడెక్కడైతే ల్యాండ్ యాక్విజిషన్ జరిగిందో, ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరి తరఫున కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్దగా అవాజ్ చేయలేదు, పెద్దగా అప్పుడు చేయలేదు, వీళ్ళేం పెద్దగా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా దోచుకునే అవకాశం వస్తుంది, భూములు అమ్ముకునే అవకాశం వస్తుందని వాళ్ళు అప్పట్లో వాళ్ళు కాముగా కూర్చున్నారు, కానీ ఏం మాట్లాడలేకపోయారు. బీజేపీ పార్టీ కొట్లాడింది, బీజేపీ పార్టీ జైలుకు పోయింది, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కేసులు వేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది ఏంటంటే, మొత్తానికి తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా తేడా ఏమీ లేదు. ఓకే ఓకే అలాగే మరో ముఖ్యమైన విషయం రవికుమార్ గారు, రెండు భారీ భూ కుంభకోణాలను త్వరలో బయట పెట్టబోతున్నాను అంటున్నారు కేటీఆర్. అందులో ఒక భారీ భూ కుంభకోణం మీ పార్టీకి చెందినటువంటి కీలక నేతది ఉంది, రెండోది కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతది ఉంది. ఇద్దరు కలిసి వారి మధ్య ఉన్నటువంటి దోస్తానాతో మొత్తం ఇదంతా కూడా చేస్తున్నారు, ఈ భారీ భూ కుంభకోణాలు చేస్తున్నారు అనేది ప్రధానమైన విమర్శ. 2 రోజుల్లో బయట పెడతారండి ఈ భూ కుంభకోణం, ఏం చెప్తారు? 2 రోజులు బయట పెట్టమని చెప్పండి. బయట పెడితే మా పార్టీ ఎవరు వదలదు కదా, మా పార్టీ సొంత నాయకులనే వదలదు. అంటే మా పార్టీ సొంత నాయకులనే వదలదు. ఇక మిగతా వాళ్ళని ఎట్లా వదులుతారండి? మిగతా వాళ్ళంతా చేసే ధైర్యం ఉందా? మీకు కనీసం చిన్న ట్రాన్స్ఫర్ అనేదినే చేయరు మా దాంట్లో. ఇంకా భూముల మీరు చెప్తున్నాయన్నీ చెప్పుకుంటే నవ్వొస్తుంది, కానీ అవన్నీ కుదరదండి బీజేపీలో. మీకు తెలియదు, బీజేపీలో ఇవన్నీ నడవవు. అన్ని మీరు ఏదో చెప్తా ఉన్నారు కానీ, సరే ఏదో కొన్ని చెప్తా ఉంటారు కొంతమంది నాయకులు, కేసులైన వాళ్ళు, ఇంటి దాడులైన వాళ్ళు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు కదా అని చెప్పేసి ఏదో చెప్తుంటారు. అవన్నీ ఉతుకుతాయి, అవన్నీ ఏం కాదు, ఏదో జాయిన్ అయ్యారు పేరు, కానీ వాళ్ళు ఏం పెద్దగా చేసే కేసులు నడుస్తూనే ఉంటాయి. కేసులలో వాళ్ళు విచారణ ఎదుర్కొంటూనే ఉంటారు. వాళ్ళ ఆస్తులు కూడా జప్తులు అవుతూనే ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు జప్తులైన కొన్నింటిని కూడా తీసుకొని ఏమంటే లాస్ అయిన బ్యాంక్స్ కి కూడా పంచేసారి కూడా అయిపోయింది. మా పార్టీలో ఉన్నప్పటికీ కూడా వదలలేదు వాళ్ళని. అంటే ఈ అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ బీజేపీలో అట్లా జరగవండి. బీజేపీలో అట్లా జరిగే ఛాన్సే లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. కేటీఆర్ గారు చేసినటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో చేసినటువంటి భూ ఆక్రమణలు కావచ్చు, ఈ కంపెనీలతో వీళ్ళకి ఉన్నటువంటి ఏమంటారు మన భూములకు సంబంధించినటువంటి వీళ్ళకి జరిగినటువంటి పార్ట్నర్షిప్లు కావచ్చు, భూ సెటిల్మెంట్ కావచ్చు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఫోనిక్స్ కేసు మీకు తెలిసిందే కదా, ఫోనిక్స్ కేసు రాలేదా? ఫోనిక్స్ కేసు కేటీఆర్ పైన ఆరోపణలు రాలేదా? దాని తర్వాత అందరి మీద ఆరోపణలు వస్తున్నాయి, ఏవి కూడా చర్యలు తీసుకునేదాకా కూడా వెళ్ళట్లేదు కదా రవికుమార్ గారు. గతంలో మీరు చాలా ఆరోపణలు చేశారు, కేసీఆర్ త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారని బండి సంజయ్ గారు ఎన్నిసార్లు చెప్పారు. ఇప్పుడు ఆయన కేంద్రంలో ఉన్నారు, ఏకంగా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ ఇక్కడే ఉన్నారు. అందరి మీద ఆరోపణలు చేసేవాళ్ళే. నేను అదే అంటాను, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయినందుకే ఆ కేసులు ముందుకు జరగడం లేదు, ఆ కేసులు ముందుకు పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వేదికగా ములాఖత్ అయినాయి. అంతకుముందు మొన్న చెన్నై కూడా పోయిర్రు. చెన్నైతో పాటు ఢిల్లీలో కూడా మాట్లాడుకున్నారు. వీళ్ళు మాట్లాడుకుని ఇద్దరు ములాఖత్ అయినారు. కాబట్టి కాళేశ్వరం కేసు నుంచి తీసుకొస్తే అన్ని కేసుల్లో, ప్రతి ఒక్క కేసుల్లో రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ చేసుకుంటాడు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు కాబట్టి కేసుల్లో ఈ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు అరెస్ట్ అవ్వట్లేదు. లేకపోతే మన 55 కోట్లకు సంబంధించి చిన్న కేసు ఏదో పెట్టి దాని ఏదో హంగామా చేసి ప్రజల దృష్టిని మరల్చి ఇక అరెస్ట్ చేసిన రవికుమార్ గారు, పావని గౌడ్ గారు కాంగ్రెస్ తో కలిసిపోయారా?
రవి అన్న మర్చిపోయిండ్రు అనుకుంటాను. కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీనే, కేంద్రంలో ఉంది బీజేపీ పార్టీనే. కేసులు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుల లక్షల కోట్ల అవినీతి జరిగిందని వాళ్ళే ప్రచారం చేసిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ ముచ్చటను అందుకొని మొత్తం ఊరు వాడ తిరిగి తెలంగాణ ప్రజలు నమ్మబలికే ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పుడు మరి లక్షల కోట్ల అవినీతి జరిగింది ఎవరన్నా నిరూపించిండ్రా అండి? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, విద్యుత్లో అవినీతి జరిగిందన్నారు, ప్రతి ఒక్క దాంట్లో అవినీతి జరిగిందని మొదటి నుంచి కేసీఆర్ గారి మీద నిందారోపణలు వేసిండ్రు. ఎవరన్నా నిర్ధారించిందా? అసలు ఏం చేసిండ్రు వీళ్ళందరూ? కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న సబ్మిషన్. కాళేశ్వరం గురించి మేము దానికి మేము చేసినంత సైంటిఫిక్ అనాలిసిస్ ఎవరు చేయలేదు. మీకు అది అర్థం కాదు. దాని జోలికి పోకండి, మీకు తెలియదు. తమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన కాళేశ్వరాన్ని తీసుకుపోయి అక్కడెక్కడో కట్టిండు. తమ్మిడిహెట్టికి ఆల్రెడీ అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉండే, కెనాల్స్ ఉండే, వాటి అన్నిటినీ కాదని కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరిగిన నష్టం దగ్గర నుంచి ఈ యొక్క కాళేశ్వరం కట్టడం వల్ల కొత్తగా వచ్చినటువంటి ఖర్చు, ఆ ఖర్చుని ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చినారు, ఇవన్నీ పెద్ద హిస్టరీ ఉంది. మా పార్టీ ఇచ్చిన ప్రెజెంటేషన్ నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. అంటే నీకు కుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, ఏం జరిగింది అనేసి అందరికీ తెలుసు. షెకావత్ గారు మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా మిషన్ భగీరథ గురించి వెళ్ళి ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా ప్రశంసలు కురిపించిండ్రు అనేది మనందరికీ తెలుసు. ఇంకొకటి మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి మీరు హర్ గల్ జల్ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అది కూడా నిజమే కదా అన్న, ఇదన్నా ఒప్పుకోండి అన్న. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ కుమ్మక్కైందని అంటారు. అది కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ తోటి బీఆర్ఎస్ కుమ్మక్కైంది అని అంటారు. ఏ పార్టీ తోటి కుమ్మక్కు కావాల్సిన అవసరం మాకు లేదన్నా. మీ రెండు జాతీయ పార్టీలు కలిసి దేశాన్ని సర్వనాశనం ఒక్క నిమిషం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి ప్రపంచంలో. పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను, మళ్ళా తర్వాత గ్యాస్ ధరలను పెంచిండ్రు బీజేపీ వాళ్ళు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారండి. అరే అది మన రాహుల్ వర్యులు ఏం చేస్తాండ్రో కూడా మనకు తెలియదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు పెంచితేనే సిలిండర్లను పట్టుకొని ఉల్లిగడ్డలను మీడలేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అది ఢిల్లీలో రాజధానిలో రోడ్ల మీద బైఠాయించారు. మరి రాహుల్ గాంధీ గారు నిద్రపోతాండ్రా, ఏం చేస్తాండ్రు? ఓకే పవన్ గౌడ్ గారు. చివరిగా జితేందర్ గారు చెప్పండి. జితేందర్ గారు ఏమంటారు? మొత్తానికి బీఆర్ఎస్ మీతో ఉంది అని ఇటు బీజేపీ ఆరోపిస్తుంది, లేదు భారతీయ జనతా పార్టీతో ఉందంటున్నారు. మొత్తానికి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ని బీ టీమ్ గా అయితే వాడుకోవాలని చూస్తున్నారా? చూడండి, మాకు ఒక ప్రాంతీయ పార్టీతో మాకు వాళ్ళకు పొచ్చే అవకాశమే లేదండి. మా నాయకుడు అప్పుడే చెప్పిండు, ఆ కాకి ఈ మాలిన కాకి మా ఇంటి మీద వాలాల్సిన అవసరం లేదని ఎప్పుడో చెప్పేసి. గత ప్రభుత్వం మీద అన్ని ఆరోపణలు చేసినటువంటి మీరు వచ్చి ఏడాది పూర్తయినా కూడా ఇంకా దేంట్లో కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నా మాట కాదు, ఇది పవన్ గౌడ్ గారి మాటే. ఎన్నో ఆరోపణలు చేశారు, ఒక్కదాన్నైనా ప్రూవ్ చేశారా అని అడుగుతున్నారు. శివగారు ఒక్కటండి. ఇప్పుడు ఆ కాకి ఈ కాకి, ఆ గోడ ఈ గోడ అన్నారు కదా అండి. 10 మంది ఎమ్మెల్యేలను చేర్పించుకున్నారు కదా అండి. మరి దానికి కూడా చెప్పాలండి జితేందర్ గారు. అది చాలా పెద్దగా ఉంటది. అది మీరు మా టీఎల్పీనే కలుపుకున్న ఘనకీర్తి మనది. మెజార్టీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఈ రోజు ప్రభుత్వము స్టూడెంట్స్ విషయంలో వాళ్లకు కావాల్సినటువంటి ఒక కమిటీ వేసిండ్రు. ఈ రోజు స్టూడెంట్స్ కు ఇబ్బంది కలగకుండా కేసులు కూడా విత్డ్రా చేసుకున్నారు. మా 3 మెన్ కమిటీ, బట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు. మరి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటది అనే విషయంలో ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూలో మాకు పక్షపాతం లేకుండా వాళ్ళకు విద్యార్థులకు ఏది కావాలో అది చేసే విషయంలో మా ప్రభుత్వం అనేది మా ప్రభుత్వం తెచ్చుకుంది. హలో రైట్ ఓకే. మా ప్రభుత్వము విద్యార్థులతోనే మా ప్రభుత్వం ఏర్పడిందండి. విద్యార్థుల కోసం మా ప్రభుత్వం ఎప్పుడైనా నిరంతరంగా పనిచేస్తుంది. ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళంటి ఇలాంటి సమస్యలు కానీ, సెంట్రల్ యూనివర్సిటీ సమస్యలు కానీ, ఏ సమస్యలు అయినా కూడా మాకు
ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా Right, right. మేము ప్రయత్నం చేస్తాము, ఇబ్బంది కాకుండా చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జితేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పానేగౌడ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో Thank you, పాల్పంచుకున్నందుకు. thank you. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం కంచె గచ్చిబౌలి ఈ భూముల వ్యవహారంలో జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగిన ఏ ఫోటోలు వీడియోల సర్క్యులేషన్ కి సంబంధించి అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం